ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈరోజు నేను చాలా ఆగ్రహంగా ఉన్నాను. నా మాటలు నువ్వు విన్నట్టుగా వదిలేస్తున్నావు కదా. అయితే ఈరోజు ఇది ఖచ్చితంగా వినాల్సిందే తల్లి. ఇది విని నీ సాయిని శాంతపరచు. నీ సాయిపై నీకు ఏమాత్రం నమ్మకమున్నా, నీ సాయి అంటే ఇష్టమున్నా ఆఖరి వరకు వినాల్సింది. నీ బాబా ఎందుకు కోపంగా ఉన్నారు, ఎందుకు ఈ సందేశాన్ని నీ వరకు తీసుకొచ్చారన్నది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనమ్మా. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, నీ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. మరి అలాంటిది నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు? వింటావు కదా మరి, అయితే విను అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని అందించబోతున్నారండి. మరి బాబాగారు ఎందుకు కోపంగా ఉన్నారు, ఎందుకు ఈ సందేశాన్ని తీసుకొచ్చారన్నది మనం స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఇలా చూడమ్మా, ఈరోజు నీ సాయి చాలా ఆగ్రహంగా ఉన్నాను. ఆఖరి వరకు విని నీ సాయిని శాంతింపజేసే బాధ్యత నీదే. పూర్తిగా నీ చేతుల్లోనే పెడుతున్నాను. నేను ఎన్నోసార్లు నీకు నా సందేశాలు పంపుతూనే ఉన్నాను. అయినా సరే నువ్వు నన్ను పట్టించుకుంటున్నావో చెప్పు? అస్సలకి పట్టించుకోవడం లేదు సరికదా. నీ సాయిపై నమ్మకాన్ని కూడా కోల్పోతున్నా. ఇలా చేస్తే ఎలా తల్లి చెప్పు? వింటున్నావా అసలు? లేదు కదా. ఎన్నిసార్లు చెప్పాను చెప్పు? నువ్వు ఇతరులకు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపం, చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచు అని. వింటున్నావా? నేను చెప్పిన ప్రతిసారి సరే బాబా, అలానే బాబా అని చెప్పి తలూపేసి ఇతరులు ఏమైనా అంటే వెంటనే కోపంతో రగిలిపోతున్నావు, ఊగిపోతున్నావు. నీకు చెడు చేసేవారికి బుద్ధి చెప్పాలని, వారికి కూడా చెడు తలపెట్టాలని ఆలోచిస్తున్నావు. ఎందుకమ్మా పదే పదే అదే తప్పు చేస్తున్నావు చెప్పు? నీ సాయిని నేనున్నాను కదా, అన్నిటినీ సరిచేస్తాను కదా. అది నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు? మళ్ళీ అదే దారిలో ఎందుకు వెళ్తున్నావు? అటు వెళ్తే గోతులో పడతావని తెలుసు అని చెప్తున్నా సరే వినకుండా ఎందుకు వెళ్ళి పదే పదే అందులోనే పడుతున్నావు? ఇలా చేస్తే నువ్వు ఎలా ఎదగగలవు చెప్పు? ఎలా పైకి రాగలవు? ఎలా విజయాన్ని సాధించగలవు? ఎలా నిన్ను ఇబ్బంది పెట్టిన వారికి సమాధానం ఇవ్వగలవు? చెప్పు, నువ్వే చెప్పమ్మా. అన్నిటినీ నేను చూసుకుంటానని చెప్పిన నా మాటలు పట్టించుకోకుండా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావే. మరి ఇలా చేస్తే నీ సాయికి కోపం రాదా చెప్పు? అవన్నీ నేను చూడకుండా ఉంటానా? ఏముందులే, నా బాబా చూడర్లే అని చెప్పి నీ పాటిగా నువ్వు చేసేసుకుంటున్నావే. అది తప్పే కదా తల్లి. అందుకే నేను నీపై కోపంగా ఉన్నానని చెప్పింది. నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి నా మాటలు విని నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది. చూడమ్మా, ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ చెడు తలపెట్టాలని అస్సలు ఆలోచించకు. వారిని నీ సాయికి అప్పగించు. నేనున్నాను కదా, మిగతాదంతా నేను చూసుకుంటాను. నీ ఆపద సమయంలో నిన్ను కాపాడుకుంటాను. నిన్ను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసేవారికి బుద్ధి చెప్తాను. భయపడకు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నాకేం కాదు, నా సాయి ఉన్నారు అని అనుకుంటే నీకిక ఏం జరగదు. నేను కాపాడుతాను. ఇక నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా మారుతుంది కదా. కాబట్టి నీ ఆలోచనలు మార్చుకో. నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుంది. అన్నీ కూడా నీ ఆలోచనలు బట్టే ఉంటాయని నువ్వు ఇక్కడనైనా తెలుసుకోవాలి. నీకు మంచి మాటలు చెప్పే నీ సాయి తండ్రిని అప్పుడప్పుడు ఎందుకు మర్చిపోతున్నా? ఒక్కొక్కసారేమో నేనే దైవము, నేనే తండ్రి, నేనే తల్లి అన్నట్లుగా సర్వం నేనే నన్ను మొక్కుతున్నా. మరుక్షణం మర్చిపోతున్నా. నీకు వ్యతిరేకంగా ఏదైనా ఒక్కటి జరిగితే చాలు నాపై అమాంతం కోపాన్ని పెంచేసుకుంటున్నా. ఎందుకు చెప్పు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒక్కసారి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరం కదమ్మా. జరిగిపోయిన దాన్ని ఆపలేం కదా. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది, వాటిని వదిలేసి ఇక జరగబోయే దాన్ని ఆలోచించు. జరిగిందే తలుచుకొని ఆలోచించడం వల్ల నీకు కోపం వస్తుంది తప్పితే ప్రయోజనం ఉంటుందా? ఏమీ లేదు. నీ ఆలోచనల వల్ల భవిష్యత్తు పాడవుతుంది. అదే నా బాధ కూడా. ఏదైనా జరిగితే దాన్నే తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటా. అది నీ జీవితాన్నే బాధిస్తుందమ్మా. కాబట్టి ఈ ఆలోచనల వల్ల అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు.
అన్నిటిని విసిరిపడేసే. ఇక అప్పటి నుంచి నీ జీవితం అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అలా ఉండేలా నేను చేస్తాను కదా. చూడమ్మా, ఎవరైనా సరే నీ దగ్గరకు ఆపదాని వస్తే వారికి నీ చేతనైనంత సాయం చేయి. కష్టంలో ఉన్న వారికి నువ్వు డబ్బు సాయం చేయలేకపోయినా సరే మాట సాయం చేయి. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, చెడుని ఎదిరించాలి, మంచిని ఆదరించాలి. అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు మంచిది. నీకు చెడు తలపెట్టాలని చూసేవారికి ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ పాపాన్ని మాత్రం మూట కట్టుకోకు. సముద్రంలా ఎప్పుడూ గంభీరంగా ఉండు. సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉందా చెప్పు? అల్ల శబ్దాలతో ఉర్రూతలూగుతూ ఉంటుంది. నువ్వు కూడా అలానే గంభీరంగా ఉండు, అస్సలు భయపడకు. ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చే కాలం వచ్చేసింది. అన్నిటినీ తెచ్చేస్తాను. అది సంపదైనా బంధమైనా ఏదైనా సరే నీకు అన్నీ తిరిగి వచ్చేలా చేస్తాను. నీ సాయిని నేనున్నాను కదా. నువ్వు కోరినవన్నీ అందిస్తాను, కొరత లేని జీవితాన్ని అందిస్తాను. ఇక నువ్వు ఎవ్వరి దగ్గర కూడా చేయి చాచాల్సిన పని లేదు. కాబట్టి రాని దానికోసం లేని దానికోసం దిగులనవసరం. నీకు కావాల్సింది, నువ్వు ఆశపడేది నేను నీకు అందిస్తాను. నమ్మకంతో ఉండు, ప్రశాంతంగా ఉండు. నీ సాయి అన్నిటినీ నీకు సరిచేసి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. నిశ్చింతగా ఉండు బిడ్డ అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.